హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ డిప్యూటీ సీఎం రాజీనామా, తీవ్ర టెన్షన్లో పార్టీ. పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వైసీపీకి మరొక బిగ్ షాక్ అయితే తగిలింది. ఆ పార్టీ కీలక నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా అయితే చేశారు. కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. వైసీపీ సీనియర్ నేతగా వ్యవహరిస్తున్న ఆయన మంత్రిగా కూడా ఈ మేరకు పనిచేశారు. అలాగే జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను జగన్కు అయితే పంపారు ఆళ్ల నాని. 1994-99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆళ్ల నాని. ఆ తర్వాత 2004-2009 కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో అయితే చేరారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 2019 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందారు. దీంతో జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు ఆళ్ల నాని. ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చేతిలో అయితే ఆళ్ల నాని ఓటమి చవిచూశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఆళ్ల నాని ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇప్పటికే వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, అలాగే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.